తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపుర గ్రామంలో రైతుల భూమి పరిష్కారంపై రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారు, రైతులు అందరూ మీ సమస్యల పరిష్కారం చేస్తారు అని చెప్పడంతో గ్రామ పంచాయతీ వద్దకి ప్రజలు చేరుకున్నారు. కానీ అక్కడికి ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ హాజరయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన హడావిడి సర్వేకు గ్రామ సర్వేయర్ల నిర్లక్ష్యం ఈ రోజు రైతుల సొంత ఇళ్లు ఉన్న వారికి వారిది కాదు అంటున్నారు. 22 సుమారు గ్రామంలో 200 ఎకరాల వరకు గ్రామ కంఠమని ఆన్లైన్లో నోట్ చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఈ సర్వేయర్లు నిర్లక్ష్యం వలన నియోజకవర్గంలో రంగంపేట మండలంలో కూడా సింగంపల్లె గ్రామాల్లో కూడా రైతు ప్రమేయం లేకుండా ఆన్లైన్లో భూమి తగ్గించి ఎంటర్ చేశారు. ఇక రైతు గత నవంబర్లో చూస్తే సర్వేయర్ చేసిన నిర్వాకం సింగంపల్లెలో బయటపడింది. ఇలా వీళ్లు చేసిన తప్పులు లోన్లు, పెళ్లిళ్లు, స్టూడెంట్లకు ఫీజు సీట్లు ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సింపుల్ గా బలభద్రాపుర రెవెన్యూ సదస్సులో ఆర్డీఓ కలెక్టర్కు చెబుతాను, పరిష్కారం చేస్తాను అంటూ వెళ్లిపోయారు. ఆశతో వచ్చిన బాధితులకు నిరాశ మిగిలింది. 2 సంవత్సరాల నుండి జరగని పని అధికారులు మారిపోతున్నారే తప్ప సమస్యలు పరిష్కారం అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వట్లేదండి, ఆల్రెడీ ఇవి పంపించేసాం ఫైల్ ఆల్రెడీ. ఇప్పుడే చెప్తాం. రామారెడ్డి బిల్డింగ్ కట్టుకుని 3 సంవత్సరాలు అవుతుంది. లోన్ పెట్టుకున్నాం, లోన్ అవ్వటం లేదు. గవర్నమెంట్ నెంబర్ అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఏ ప్రభుత్వంలో జరిగిందండి? అది గత ప్రభుత్వంలో జరిగింది. సొంతానికి 2 సార్లు వెళ్ళాం, నేను సమాధానం చెప్పలేదు. మరి ఈ రోజు ఇక్కడ ఏం జరిగింది? మీరు ఇక్కడ వచ్చారు కదా? వచ్చాను. ఏం చెప్పారండి? రిపోర్ట్ అంటే ప్రస్తుతం మీకు లోన్ పరంగా మరి ఎందుకు మీకు అందులో నోటెడ్ నిల్ అని చూపిస్తుంది, మీకు అందులో లేదంటే చూపిస్తుంది కదా? ఎందువల్ల చూపిస్తుంది? లోన్ అవ్వట్లేదు. అది మీ సొంత హౌస్ అండి? సొంత ఇల్లు మీద? అది తాతల నుంచి వచ్చిన అది గత ప్రభుత్వంలో చేసిన సర్వేల ప్రకారం నిర్లక్ష్యం వల్ల మీకు జరిగిందంటారు. జరిగింది.